దేవుని యందు నమ్మిక ఉంచితే మనం స్థిరపరచబడతాం. అన్ని విషయాలలో దేవుడు స్థిరపరుస్తాడు. మొదటగా ఆత్మలో స్థిరపరుస్తాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని 3వ యోహానులో మనం చూస్తున్నాం. మనం మొదటగా స్థిరపరచబడాలని, ఎక్కడ స్థిరపరచబడాలంటే ఆత్మలో స్థిరపరచబడాలి. అపవాదైన సాతాను మనకి విశ్వాసాన్ని శోధిస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనము ఆ శోధనలన్నీ ఎదుర్కొని దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు ఆత్మలో స్థిరపడుతున్నప్పుడు అప్పుడు మనం ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. కాబట్టి మనము దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నాశపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని స్థిరపరచువాడట.